ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు సరి చేయబడితే, నీ ప్రవర్తన మార్చబడితే, నీ ఆశీర్వాదాలన్నీ చేంజ్ అయిపోతాయి. నీ మీద ఉన్న శాపం దీవెనగా మార్చబడుతుంది. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రవర్తన దేవునికి ఒప్పుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుంచి నా ప్రవర్తన మార్చుకుంటున్నాను. నా ప్రవర్తన మార్చుకుంటే నువ్వు నన్ను దీవించే దేవుడు, నువ్వు నన్ను సరిచేసే దేవుడు, నువ్వు సరైన నీ మార్గంలో నడిపించే దేవుడు అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ ప్రవర్తన మార్చుకుంటే, నిన్ను నువ్వు దిద్దుకుంటే చక్కగా ఆయన ఆశీర్వాదపు మార్గంలో నడిపిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. కొత్తగా ఒక అమ్మాయికి పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళింది. ఆ అమ్మాయి మామూలుగా ఆదివారం సండే చర్చికి వెళ్ళేది. ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ, వాక్యం ధ్యానిస్తూ, మరి ముగింపు ఆరాధన వరకు చక్కగా ఆ పరిచయలో ఉండేది. కానీ ఇప్పుడు అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తయ్యని అడిగితే అత్తయ్య పంపించలేదు. ఏంటి వారం చర్చినా, నీకేం పని లేదా? వెళ్ళి బట్టలు ఉతుకుపో, వెళ్ళి వంట చేయపో, ఇల్లు అలుకుపో అని ప్రతి పని ఆదివారమే పనులు ఎక్కువ చెప్పేది. అంటే చర్చికి వెళ్లకుండా చేద్దామని. ఈమె చాలా గయ్యాలితో కూడా ఆమె ఎలా ఉందంటే సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఓకే అత్తయ్య నువ్వు చెప్పిందలా చేస్తానని చర్చి కూడా మానేసి తన అత్తని చెప్పిన పనులన్నీ చక్కగా చేస్తా ఉంది. అలాగే 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, చర్చికి మాత్రం పంపేయడం లేదు. కానీ ఓర్పుగా తన అత్త చెప్పిన మాట చక్కగా వింటాం. ఒకసారి ఈ అత్త ఏం చేసి తెలుసా? బాత్రూంలో కింద పడిపోయి నడుము విరిగింది. ఇప్పుడు ఎవరు చేయాలా? ఇప్పుడు డాక్టర్ చెప్తున్నారు ఈమె కాలు కింద పెట్టకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈమె ఏ పని చేయలేదు, భోజనం చేయలేదు, బాత్రూమ్కి వెళ్ళలేదు, అన్నీ చూసుకోవాలని చెప్తే, నేను దగ్గరుండి చూసుకుంటాను డాక్టర్ గారని ఈమె కూడా చెప్తాం. ఇంకా అన్ని పనులు, భోజనం పెట్టడం, బాత్రూమ్ తీసుకుని అన్ని దగ్గరుండి చూసుకుంటా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ప్రవర్తనకు ఆమె ప్రేమించకుండా ఉండలేకపోతాం. ఆమె కరిగిపోతూ ఉంది. భోజనం పెట్టడం, అన్ని పనులు చూసుకుంటా ఉండే కొద్దీ చాలా కనికరం, ఆ అమ్మాయి మీద ప్రేమ ఎక్కువైపోయి ఇక ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళాము, నువ్వు చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించిరా, నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను, తర్వాత నా పనులు చేద్దు అని చెప్పి మందిరానికి దగ్గరుండి పంపించేది. వెళ్ళి వస్తా తను చేసుకుంటా ఉంటే తాను కూడా స్వస్థత పొంది రికవర్ అయింది. ఇప్పుడు కోడల దగ్గరికి, కోడలు వెనకాలని అత్త కూడా చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. చూడండి, కోడలు ప్రవర్తన అత్తను మార్చేసింది. ఈరోజు నీ ఇంట్లో నీ ప్రవర్తన మారితే నీ భర్త మారుతాడు, నీ ప్రవర్తన మారితే నీ పిల్లలు కూడా మారుతారు. మొదట నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ ఇంట్లో ఎవ్వరు మారు. చర్చికి వెళ్తున్న నీవు, దేవుని ఆరాధిస్తున్న నువ్వు ఎలా ఉండాలంటే ఎదుటివారిని నీ ప్రవర్తనతో ఆకర్షించే విధంగా నువ్వు ఉండాలి. చూడండి, గయ్యాలు కూడా మారిపోయి ఇప్పుడు గయ్యాలు కూడా చేతులెత్తి ఆరాధిస్తావు. అటువంటి కృప మీరు కూడా పొంది మీ అందరినీ మార్చే కృపను ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తమ ప్రవర్తన మార్చుకొని, దిద్దుకొని సరిచేయబడాలి ప్రభు. కోపం, ఆవేశం, మరి ఈర్ష్య ఇవన్నీ తొలగించుకొని సమాధానంతో, ప్రేమతో నడిచే కృపను, ప్రవర్తన మార్చుకొని దిద్దుకొని నడిచే కృపను ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి ప్రతి వారి ప్రవర్తన సరిచేయును గాక. ఆమేన్.